అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి పొట్లకాయ అండి. పొట్లకాయలో మనము తెలగపిండేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము. ఈ కాంబినేషన్లో కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. దట్టు ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. చాలా గుడ్ కాంబినేషన్ అనమాట. ఇది ఎవరైనా నిరభ్యంతరంగా తినొచ్చండి. అందరికీ ఆరోగ్యానికి మంచిది. మరి ఇంక మనము లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొట్లకాయ తెలగపిండి వండడం కోసం నేను ఒక పొట్లకాయ అయితే తీసుకున్నాను. ఒక కప్పుడు తెలగపిండి తీసుకున్నాను. అయితే ఈ పొట్లకాయ ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. పొట్లకాయని జస్ట్ ఇలా అంటే చాలండి, చెక్కక్కర్లేదు. చాకుతో ఇలా అంటే ఈ పై పొర పోతుందన్నమాట. ఈ పై పొర పోతే చాలు. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. చూసారు కదా. అయితే ఈ ముచ్చుకు దగ్గర కాడల్లాగా ఏసుల్లాగా ఉంటుంది, అది మాత్రం తీసి పడేయాలన్నమాట. ఇది చూపిస్తాను. ఇదిగో ముచ్చుకు దగ్గర ఇక్కడ కొంచెం ముదిరినట్టుగా ఉంటుంది. ఈ ఏసులు ఇలా లాగేస్తే వచ్చేస్తాయి. ఈ పీసుల్లో ఉంటాయి అన్నమాట, తినడానికి బాగోదు. ఇలాగ ఇది చుట్టూ కూడా ఇలా అనండి. ఈ ముచ్చుకు దగ్గరే ఉంటుంది, మిగతా మధ్యలో మొక్కకి ఉండదు. స్టార్టింగ్ మొక్కకే ఉంటుంది అన్నమాట. కావాలంటే ఇది కొంచెం కట్ చేసి పడేయాలి. ఇవి తినడానికి బాగోదు, ఏసుల్లాగా కొంచెం ముదిరిపోయినట్టుగా ఉంటుంది నవలడానికి. ఇవి ఇలా తీసేస్తే చాలండి, అంతే. మిగతా ఈ ముక్కలకి అలా ఉండదు, ఈ మధ్యలో ముక్కలకి అలా ఉండదు. అదొక్కటే అలా ఉంటుంది ముచ్చుకు దగ్గర, కాడ దగ్గర అనమాట స్టార్టింగు. మిగతా అన్నీ సేమ్ ఇలాగే గీసేసి మనం కట్ చేసేసి కడిగేయాలి. ఇలా గీసిన తర్వాత కడిగేసిన తర్వాత లోపల గింజలు ఉంటాయి, అవి తీసేయడమే. తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవడమే. మీరు బీరకాయ చెక్కినట్టు ఇలా పేలర్తో చెక్కక్కర్లేదు. ఇది పొట్లకాయని ఇలా పేలర్తో చెక్కరు. బీరకాయలు ఇలా జస్ట్ చాకుతో అంటే సరిపోతుంది అన్నమాట. ఈ పై పొరంతా ఇలా ఈ విధంగా వెళ్ళిపోవాలి. ఈ పై పొర వెళ్ళిపోయిన తర్వాత ఈ చివర్లు కట్ చేసేయండి. అవి బజార్లో కట్ చేసినాయి కదా. మధ్యలోకి ఇలా అంటే లోపల గింజలు ఉంటే తీసేయడమే. కొన్ని ముక్కలకు ఉన్నాయి గింజలు, కొన్ని ముక్కలకి లేవు. గింజలు ఉంటే తీసేసి వీటిని మనం శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేయడం. పొట్లకాయ ముక్కలు ఈ విధంగా చిన్న సైజు కోసుకుంటే సరిపోతుంది. ఈ సైజు కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె పెట్టేసుకుని మనం కట్ చేసి ఉంచుకున్న ఈ పొట్లకాయ ముక్కలన్నీ ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత దీంట్లో కర్రీకి కొద్దిగా పసుపు, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి, కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. అలాగే కారం 1 స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాను నేను, 2-3 పచ్చిమిర్చి వేసాను. కారం 1 స్పూన్ వేసి ఇంకా 1.5 వేసాను. ఎందుకంటే ఇది కొంచెం తెలగపిండి తీయగా ఉన్నట్టుగా ఉంటుంది, అందువల్ల కారం పడుతుంది. ఇంకా వాటర్ పడుతుంది. గ్లాసుడు వేసాను. ఇదిగోండి, గ్లాసున్నర వేసాను వాటర్. ఈ పొట్లకాయ ముక్కలు ఉడకాలన్నమాట. ఈ పొట్లకాయ ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు మనము తెలగపిండి ఇందులోకి వేస్తాం. తెలగపిండి కూడా పూర్తిగా ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు చేస్తాం. ఇప్పుడైతే పొట్లకాయ ముక్కలు ఉడకనిద్దామండి. ఇదిగో పొట్లకాయ ఉడికింది కదా. సగం ఉడికితే చాలండి పొట్లకాయ, పూర్తి కంప్లీట్గా ఉడకక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలగపిండి వేస్తాం కాబట్టి తెలగపిండితో పాటు పొట్లకాయ కూడా ఉడుకుతుంది అన్నమాట. సో పొట్లకాయ సగం ఉడికాక మనం తెలగపిండి వేసేసి ఇలా కలపాలి. ఉండకట్టేస్తుంది, కలపాలి. మొత్తం అంతా ఇలా కలిపి ఉడకనివ్వాలి. మరలా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పటి వరకు కూడా మీడియంలో ఉంది, ఇప్పుడు కూడా మీడియంలో ఉడకనివ్వాలి. మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. చక్కగా ఉడికిపోతుంది మన పొట్లకాయ తెలగపిండిని.
వాటర్ అంతా ఎగిరిపోయి పొడి పొడిగా అయ్యాక అప్పుడు మనం తాలింపు చేస్తాం. ఇలా దగ్గరికి అయిపోతున్నప్పుడు సిమ్లోనే ఉంచండి, మీడియంలో పెట్టొద్దు, మాడిపోతుంది, అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా దగ్గరికి అయిపోతున్నప్పుడు సిమ్లో పెట్టి పూర్తిగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ అవనిచ్చి అప్పుడు తాలింపు చేయాలి. ఈలోగా తాలింపుకి కావాల్సినవన్నీ మనం రెడీ పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా వేస్తే పచ్చిశనగపప్పు, ఇవన్నీ వేసుకోవచ్చు తాలింపులోను. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఆ వాటర్ ఎగిరిపోయే వరకు ఉడకనిద్దాం. తాలింపుకి కావాల్సినవి రెడీ పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ లేకుండా పొడి పొడిలాడాలన్నమాట. ఈ రెసిపీ ఇలాగే బాగుంటుంది. అస్సలు వాటర్ ఉండకూడదు, పూర్తిగా వాటర్ ఎగిరిపోవాలి. ఇలా అయ్యే వరకు మనము దీన్ని ఉడికించాక ఇప్పుడు తాలింపు చేయాలి. దీన్ని మనము పక్కకు పెట్టేసి తాలింపు చేయాలి. అయితే తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఇందాక చెప్పాను కదా, వెల్లుల్లి, శనగపప్పు, 3 అయితే ఎండుమిర్చి తీసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, అలాగే దీంట్లోకి నేను కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేద్దాం. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, బాగుంటుంది, ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ముందుగా శనగపప్పు వేద్దాము. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు. ఒకవేళ పప్పులు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. పప్పులు వద్దనుకుంటే మానేయండి. పప్పులు కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు పప్పులు కొద్దిగా వేగాయి. ఇప్పుడు వెల్లుల్లి వేద్దాం. వెల్లుల్లి వేగేటప్పుడే మనం జీలకర్ర, ఆవాలు వేసేయచ్చు. ఇందులోకి వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, కమ్మదనం వస్తుంది అనమాట వెల్లుల్లి ఎక్కువ వేస్తే. అలాగే ఎండుమిర్చి కూడా వేసేద్దాం. చాలా బాగుంటుంది దీంట్లోకి వెల్లుల్లి ఫ్లేవరు. కొంచెం వెల్లుల్లి ఎక్కువ పడతాయి, ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం తెలగపిండి చప్పగా తీయగా ఉంటుంది అనమాట, అందువల్ల కారం కూడా ఎక్కువ పడుతుంది. 1.5 స్పూన్ వేస్తాం మనం. అలాగే ఎండుమిర్చి కూడా 4 వేస్తాను, అలాగే పచ్చిమిర్చి కూడా 3 వేస్తాను. దీంట్లోకి అలా వేస్తేనే బాగుంటుంది. చూడండి, కరివేపాకు వేసినప్పుడు చిట్టపెట్టలాడి ఆయిల్ మీదకి చెదురుతుంది అనమాట, చూసుకోండి. ఈ తాలింపులోనే టేస్ట్ వస్తుందండి కర్రీకి, అందువల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ తాలింపు దినుసులు కూడా వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. ఇవి వేగిన తర్వాత మనం ఇది ఇందులోకి వేసేయాలి. ఈ కూరకి తాలింపులోనే రుచి వస్తుందండి. ఈ తాలింపులో ఒక 2 నిమిషాలు ఇలాగా వేగనివ్వండి, మగ్గనివ్వండి ఆయిల్లో. ఇవన్నీ తాలింపులన్నీ కర్రీకి పట్టాలి కదా, కొంచెం ఇలాగ 2 నిమిషాలు కలుపుతూ మగ్గనివ్వాలన్నమాట. మాడిపోతుంది, అడుగంటేస్తుంది అనుకుంటే సిమ్లో పెట్టుకోండి, కానీ 2 నిమిషాలు ఇలాగ మగ్గనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. మగ్గనిద్దాం 2 నిమిషాలు. తాలింపు అయిపోయాక 2 నిమిషాలు ఇలాగ మగ్గనివ్వాలండి తాలింపులను. ఎందుకంటే ఈ కర్రీకి తాలింపులన్నీ పెడితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ పొట్లకాయ చాలా మంచిదండి, పొట్లకాయ కదా అని ఈజీగా తీసి పడేయద్దు. చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు, కానీ ఇది చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి. B1, B2, B3, B6, B9, కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింకు, ఇలాగ అనేకమైన పోషకాలు ఇందులో ఉన్నాయండి. ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుందట. పొట్లకాయ మన శరీరానికి మేలు చేస్తుందటండి. అలాగే తేలిగ్గా జీర్ణం అవుతుందంట. అలాగే ఇందులో క్యాన్సర్ నిరోధించే లక్షణాలు ఉన్నాయటండి. క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందట, మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే డయాబెటిక్ ఉన్న వారికి అయితే చాలా మంచిదటండి. ఇంకా ఆర్థరైటిస్ ఉన్న వారికి అయితే ఇది మెడిసిన్లా పనిచేస్తుందట. పొట్లకాయ తేలిగ్గా జీర్ణం అవుతుందట, అలాగే కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తుందట. కాబట్టి మనం వీక్లీ వన్స్ అయినా
కనీసం 2 వీక్స్కి ఒకసారి అయినా పొట్లకాయ తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఇలాగా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదా, పప్పు పొట్లకాయ కొబ్బరి ఫ్రై, శనగపప్పు పొట్లకాయ, ఇలా పొట్లకాయ తెలగపిండి, అలాగే అనేకమైన రకాలు మనం చేసుకోవచ్చు. అయితే 2 మినిట్స్ అయిపోయిందండి, మగ్గిపోయింది ఇది. చూసారా, ఇందులో వాటర్ ఏమీ లేదు. ఈ తాలింపు అంతా కర్రీకి బాగా చక్కగా పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చండి. పైన కావాలంటే మీరు ఇంకొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు. కొత్తిమీర ఎంత వేసినా, ఏ కూరలో వేసినా బాగుంటుంది కదా టేస్ట్. సరే, అయిపోయింది. మనం ఆపేసి దీన్ని డిష్ అవుట్ చేద్దాం. చక్కగా టేస్టీగా మన పొట్లకాయ తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ పొట్లకాయ తిన్నప్పుడు మనము ఎగ్ తినకూడదండి. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దండి. పొట్లకాయ తిన్నప్పుడు ఎగ్ తినకూడదు, గుడ్డు తినకూడదు, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఫైనల్గా వేడివేడిగా మన తెలగపిండి పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది. మరి పొట్లకాయలో ఉండే పోషకాలు మనం వంట చేస్తూ మాట్లాడుకున్నాము. అలాగే తెలగపిండిలో ఉండే పోషకాలు కూడా ఇదివరకే మనం చెప్పుకున్నాము. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే హెల్దీ రెసిపీ కూడా. అలాగే డయాబెటిక్ ఉన్నవారు కానీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు కానీ, వెయిట్ తగ్గాలనుకున్నవారు కానీ ఎవరైనా నిరభ్యంతరంగా తినొచ్చండి. ఇది అందరికీ యూజ్ అవుతుంది. హెల్దీ రెసిపీ అండి. మరిన్ని హెల్దీగా వంటలు మనము ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా మరి మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.